ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని బీఏపీఎస్ స్వామినారాయణ్ సంస్థ నిర్మించింది. ఈ ఆలయం 2005 నవంబర్ 6న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆలయం నిర్మాణానికి 11,000 మందికి పైగా కళాకారులు మరియు వేలాది మంది స్వచ్ఛంద సేవకులు తమ శ్రమను అందించారు. ఆలయం మొత్తం రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ మరియు ఇటలీకి చెందిన తెల్లని మార్బుల్తో నిర్మించబడింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఒక్క ఇనుము రాడ్డు కూడా ఉపయోగించకుండా సాంప్రదాయ భారతీయ శిల్పకళలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే కనిపించే ప్రతి శిల్పం ఒక కథ చెప్తుంది. ముఖ్య ఆలయం ఎత్తు సుమారు 141 అడుగులు ఉంటుంది. ఇందులో 234 అందమైన చెక్కిన స్తంభాలు, 9 అద్భుతమైన గోపురాలు, 20,000కు పైగా దేవతలు, ఋషులు, మహానుభావులు శిల్పాలు ఉంటాయి. 148 భారీ ఏనుగుల శిల్పాలు ఇక్కడ ఉంటాయి. ప్రత్యేకంగా గజేంద్ర పీఠం ప్రపంచంలోనే అత్యంత అందమైన ఏనుగు శిల్ప సముదాయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతి ఒక్క శిల్పం భారతీయ సంస్కృతి, ప్రకృతి మరియు మానవ విలువలను ప్రతిబింబిస్తుంది. అక్షర్ధామ్లోని కేవలం దర్శనం మాత్రమే కాదు, ఇక్కడ నీలకంఠ దర్శన్ అనే భారీ స్క్రీన్ సినిమా ఉంటుంది. ఇందులో యువ నీలకంఠుడి భారత యాత్రకు అద్భుతంగా చూపిస్తారు. ఇంకా సంస్కృతి విహార్ అనే బోటు ప్రయాణంలో మీరు వేల సంవత్సరాల భారత్ చరిత్రను కేవలం కొన్ని నిమిషాల్లో చూడవచ్చు. రోజు ముగిసే సమయంలో జరిగే మ్యూజికల్ ఫౌంటైన్ షో అయితే నీరు, వెలుగు, సంగీతం కలిసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. 2014లో ఢిల్లీలోని అక్షర్ధామ్కు ప్రపంచంలోనే అతిపెద్ద సంగ్రహ హిందూ దేవాలయాల సముదాయాలుగా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా లభించింది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడడానికి వస్తుంటారు. అక్షర్ధామ్ కేవలం రాతితో నిర్మించిన ఆలయం కాదు, భారతీయ సంస్కృతి, కళ, ఆధ్యాత్మికత మరియు ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. మీకు అవకాశం దొరికితే జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుత ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, సంస్కృతి, ప్రపంచ అద్భుతాల గురించి తెలుసుకోవడానికి భువి స్టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుసుకుందాం. నమస్కారం.